మిత్రులారా, టెక్నాలజీ ఏ స్థాయికి వచ్చిందో ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇవాళ సామాన్య స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రపంచవ్యాప్తంగా తమ చెప్పదలుచుకున్న విషయాల్ని మీడియా ద్వారా చెప్పగలిగిన స్థాయి ఇవాళ వచ్చింది మనకి. మన మిత్రుడు జనవాదం స్టార్ట్ చేసినట్లుగా ఎవరైనా తాము చెప్పదలుచుకున్న విషయాలను ప్రపంచానికి తెలియజేయడానికి ఇవాళ టెక్నాలజీ మనకి ఆ సౌకర్యం కల్పించింది. ఇదంతా కూడా మానవుడు సాధించిన ఘనతలో భాగం. ఈరోజు మనం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించుకున్నాం. ప్రసిద్ధ గారు, ప్రసిద్ధ అనేది పెన్ నేమ్ కాదు, కానీ వారి పేరులో ఉన్నటువంటి అక్షరాలని కొన్నిటిని కలిపి ప్రసిద్ధ అని తయారు చేశారు. పూర్తి పేరేంటి సార్? సిద్ధవరం వరప్రసాద్. సిద్ధవరంలో సిద్ధ, వరప్రసాద్లో ప్రసిద్ధ. అది కలం పేరుగా పెట్టుకొని చేస్తున్నారు. వరప్రసాద్ గారు ఒక 6-7 ఏళ్ల క్రితం నాకు పరిచయం అయినప్పుడు బ్యాంక్ ఎంప్లాయీ అని చెప్పుకున్నారు. తర్వాత కార్టూనిస్ట్ అని కూడా నాకు అర్థమైంది. మేము స్వేచ్ఛాలోచన అనే పత్రికని 2005వ సంవత్సరం నుంచి ఈ రోజు వరకు కూడా ఒక్క నెల కూడా ఆగకుండా మాసపత్రికని ప్రచురిస్తున్నాం. స్వేచ్ఛాలోచన దానికి ఉన్న ఘనత ఏంటంటే, కరోనా టైంలో ఈనాడు లాంటి పత్రికలు కూడా మూతపడితే మాది మాత్రం మూతపడ్డా. అది ఇంకొక పాయింట్ ఏంటంటే, ఈనాడు 2 రాష్ట్రాలకి చీఫ్ ఎడిటర్గా ఇప్పుడున్నటువంటి ఎం నాగేశ్వరరావు గారు మా పత్రిక చందాదారుడు. ఆయన మా పత్రికని వాళ్ళ విలేకరిని మా ఇంటికి పంపించి, మా సర్క్యులేషన్ మేనేజర్ ఇంటికి పంపించి పత్రిక తెప్పించుకుంటాడు ఇప్పటికి కూడా. ఒకసారి మేము అడిగాం కూడా, ఎందుకంటే మీరు అంత పెద్ద పత్రిక, మాది దానికోసం ఎందుకు ఎట్లా అంటే, మీరు రాసే విషయాలు మేము రాయమండి, ఇవి మాకు కావాలంటాడు ఆయన. సో ఎందుకు చెప్తున్నానంటే, అటువంటి స్వేచ్ఛాలోచన మాసపత్రికలో దానిలో మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఉంటాయి, హేతువాదం ఉంటుంది, మానవవాదం ఉంటుంది. సో అటువంటి పత్రికలో ఇప్పుడు ప్రసిద్ధ గారు కార్టూన్స్ వేస్తున్నారు. అది అటువంటి పత్రికలో వారు వేస్తున్నారు. పత్రిక ఇక్కడ నేను తీసుకురాలేదు, కానీ కవర్ మల్టీ కలర్లో వస్తున్నటువంటి కవర్ పేజీలో సెకండ్ పేజీ వారికి కేటాయించాం. సో అప్పటి నుంచి దాదాపు ఒక 3-4 సంవత్సరాల నుంచి వారు కార్టూన్స్ వేస్తూ వస్తున్నారు. ఇందాకే వారు చెప్పారు, మనకు ఒక మాట మీకు గుర్తుందో లేదో, మన ఇప్పుడు 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో ఒక 200 మంది కార్టూనిస్టులు ఉంటే కేవలం హేతువాదం మీద కార్టూన్స్ వేసేది నేను ఒక్కడిని చెప్పారు ఆయన. అది నిజమే. మీకు ఇప్పుడు ఈ కార్టూన్ మీకు ఇచ్చిన బుక్ తీసుకొని చూసినా సరే నవ్వు తెప్పించే ఎన్నో కార్టూన్స్ నేను చూశాను ఇందులో. నిజానికి అవి మా పత్రికలో రాలే, అంతకుముందు వేసినవి. స్వేచ్ఛాలోచనలో వేసిన కార్టూన్స్ని త్వరలో ఇంకో బుక్గా తీసుకొస్తాను సార్ అంటున్నారు సార్. సో ఆ రాత్రి కూడా నేను పడుకునేటప్పుడు కూడా ఇది చూసుకొని హాయిగా నవ్వుకుంటూ పడుకున్నాను నేను. హాయిగా నిద్రపడుతుంది మీకు ఇట్లా నవ్వి పడుకుంటే. అది సైంటిఫిక్గా మీ అందరికీ ప్రూవ్ చేసుకోవచ్చు మీ అంతటా మీరు. హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి స్ట్రెస్ అనేది పోయి హాయిగా నిద్రపడుతుంది. సో పడుకునేటప్పుడు ఇది చదువుకోవటం మంచిది. ఇందులో ఎక్కడా కూడా మీకు భయంకరమైన పీడకలలు పాడుకలలు వచ్చేటువంటి ఏమి ఉండవు ఇందులో. అందువల్ల ఇలాంటి మంచి పుస్తకం ఇది. ఇక్కడ చూడండి, 31వ పేజీలో సబ్సిడీ లోన్ గురించి ABCDలు అన్నా తెలుసా? ఒక బ్యాంక్ మేనేజర్ అడుగుతున్నాడు, ఫైనాన్స్ కార్పొరేషన్ అతను అడుగుతున్నాడు వచ్చిన అతన్ని, సబ్సిడీ లోన్ గురించి ABCDలు అన్నా తెలుసా, కనీసం సబ్సిడీ పదానికి స్పెల్లింగ్ చెప్పు చూద్దాం అని అడిగితే ఆయన SABCD అన్నాడు. SABCD సబ్సిడీ. అలాంటి వాళ్ళు తయారయ్యారని చెప్పడానికి ఇప్పుడు మనకి ఇది కార్టూన్ అనమాట. ఇక నిన్న ఇంకోటి నేను చూశాను, చాలా బాగుంది. వెర్టికల్ రావణ అనేటువంటి కార్టూన్ ఒకటి ఉంది.
అది ఎన్నో పేజీలు. మనకి రావణాసురుడు అంటే 10 తలకాయలు అడ్డంగా చూపిస్తారు ఎక్కడైనా. ఈయన 10 తలకాయలు నిలువుగా చూపించారు. నిలువుగా చూపించి వెర్టికల్ రావణ అని పేరు పెట్టారు. వెర్టికల్ రావణ 25వ పేజీ. రావణ బొమ్మ వేశారు పక్కన చూడండి. ఒక నిర్మాత, సినిమా నిర్మాత అడుగుతున్నాడు డైరెక్టర్ని, డైరెక్టర్ గతంలో ఎన్నో అపార్ట్మెంట్లు కట్టిన బిల్డర్ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, పాత్రని అలా చూపిస్తే ప్రజలు చూస్తారంటావా అంటున్నాడు. అంటే ఈయన బిల్డర్ అనమాట ఈ డైరెక్టర్, అంతకుముందు అపార్ట్మెంట్స్ కట్టినవాడు. ఈ దీనిలోకి వచ్చి రావణాసురుడు కూడా వెట్టిగా అపార్ట్మెంట్ లాగా చూపిస్తున్నాడు. అది అలాంటివి చాలా ఉంటాయి. దానిపై చూడండి, పవర్ కట్ వల్ల ఒకసారి టీవీ సీరియల్ మిస్ అయ్యారని కరెంటు బిల్ ఇవ్వడానికి వచ్చిన నన్ను ఇలా చేస్తారా, ఆ కుక్కని తరిమింది ఆయన మీదకి. ఎందుకు? టీవీ సీరియల్ మిస్ అయినందుకు. ఇది ఎలాంటివి చెణుకులు చాలా ఉంటాయి. మీరు ప్రతిరోజు ఒక 2-3 అయినా పడుకునే ముందు చదివితే హాయిగా నిద్రపడుతుంది. అది ఇది ఇవన్నీ. తర్వాత మా పత్రికలో దాన్ని మేము చూస్తున్నప్పుడు అసలు మా పాఠకుల నుంచి కూడా మంచి స్పందన వస్తుంది. అంతకుముందు లేపాక్షి అనే అతను మా కార్టూన్స్ ఇచ్చేవారు. వర్చస్వి అంతే, లేపాక్షి కార్టూన్స్ కూడా వేసాం సార్. ఆయన కూడా ఇచ్చాడు మనకి, లేపాక్షి గారు కూడా ఇచ్చారు. ఆయన ఇచ్చారు. తర్వాత వర్చస్వి కార్టూనిస్ట్ ఆయన ఇచ్చారు మాకు కొన్ని 5 సంవత్సరాలు ఇచ్చారు వర్చస్వి గారు. వాళ్ళు బాగేశారు, వాళ్ళని తక్కువేం కాదు. కానీ ఈ కార్టూన్ చూడగానే నవ్వు వచ్చే విధంగా ఉండేటువంటి కార్టూన్స్ మనకి ఇప్పుడు ప్రసిద్ధ గారు అందిస్తున్నారు. అందువల్ల 86 ఇది పైదండి. మాకున్న ఆరోగ్య ఆర్థిక సమస్యల వల్ల ఇల్లు అమ్మకానికి పెట్టాం. అది 100% వాస్తు ఉన్న ఈ ఇల్లు అమ్మబడును. బోర్డు అట్లా పెడతారు, 100% వాస్తు ఉన్న ఈ ఇల్లు అమ్మబడును. కొనడానికి వచ్చిన ఆయనకి చెప్తున్నాడు ఆ ఇంటి ఆయన, మాకున్న ఆరోగ్య ఆర్థిక సమస్యల వల్ల ఇల్లు అమ్మకానికి పెట్టాం. అదే జోక్ అనమాట కాదా. అట్లా చాలా ఉంటాయండి. లంచం డబ్బు వాయిదాల పద్ధతిలో తీసుకొని తప్పు చేశారు, ఇంకా 2 ఇన్స్టాల్మెంట్స్ సొమ్ము రావాలండి అంటున్నాడు. ఇలా మీరు ప్రతి పేజీ చూసుకోండి, చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి కార్టూన్స్, మన ఆరోగ్యాన్ని పెంచే కార్టూన్స్, నవ్వుతూ ఇంట్లో అందరూ నవ్వుకోవడానికి వీలుగా ఉండేటువంటి కార్టూన్స్. అందువల్ల ఇటువంటి కార్టూన్స్ని మనం ప్రోత్సహించాలి. మనం ఒక 5 నిమిషాల ప్రసంగంలో చెప్పిన విషయాన్ని ఒక కార్టూన్లో చెప్పేసేటువంటి శక్తి కార్టూనిస్టులకు ఉంది. ఎందుకు? మనకి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో అబు అబ్రహాం అనే ఆయన ఉండేవాడు. ఆయన నెహ్రూ మీదనే హాస్యంగా కార్టూన్స్ వేసేవాడు. అబు అబ్రహాం ఉండేవాడండి, శంకరపల్లి కూడా ఉండేవాడు. నెహ్రూ అవి చూసి నవ్వుకునేవాడట, ఆయనకు వ్యతిరేకంగా వేసేవారు కార్టూన్స్ కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్లో. అప్పుడు ఆయన చూసి నవ్వుకునేవాడట హాయిగా. అది ఆ రకమైనటువంటి, అంటే దాన్ని ఒక స్పోర్టివ్గా తీసుకునేటువంటి ఆ పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. ఎవ్వరూ లేరు. మన మోడీకి వ్యతిరేకంగా కార్టూన్స్ వేయమనండి ఎవరినైనా చూద్దాం, ఏ పేపర్లోనైనా. సో ఎందుకు వస్తుందంటే ఒక కాలానుగుణంగా చాలా మార్పులు వస్తున్నాయి. అందువల్ల ఏంటంటే కార్టూన్స్ అనేటువంటివి కేవలం ఒక విమర్శనాత్మకమైన దృష్టిని మాత్రమే కాదు, ఒక ఆరోగ్యకరమైన ఆనందకరమైనటువంటి పరిస్థితిని కూడా మన మనసుకు అందిస్తాయి, సందేశం కూడా ఇస్తాయి. అది అందువలన ఈ సందర్భంగా ఈ బుక్ రిలీజ్ చేసినందుకు, ముఖ్యంగా ఈ సమావేశంలో దీన్ని ఆవిష్కరించడానికి అవకాశం ఇచ్చినందుకు ప్రసిద్ధ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు ఇంతకన్నా మంచి ఇంకా కొన్ని బుక్స్ని తీసుకొచ్చి అందరి ఆరోగ్యాన్ని పెంచాలని కోరుతున్నాను.